ట్యాక్స్ పేమెంట్లో టీమిండియా కింగ్ విరాట్ కోహ్లీని బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ అధిగమించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను విరాట్ 66 కోట్లు ట్యాక్స్ కడితే షారూఖ్ ఏకంగా 92 కోట్లు కట్టారు. ఈ విషయాన్ని ఫార్చ్యూన్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. భారతీయ సెలబ్రిటీలందరిలో అత్యధిక పన్ను చెల్లించింది షారూఖే. ఫార్చ్యూన్ ఇండియా ప్రకారం షారూఖ్ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 80 కోట్లు, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ 75 కోట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ 71 కోట్లతో 4గో స్థానంలో ఉండగా, క్రికెటర్ విరాట్ కోహ్లీ 66 కోట్లతో టాప్ 5లో ఉన్నాడు. ఇక 6 స్థానంలో హీరో అజయ్ దేవగన్ 42 కోట్లు, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 38 కోట్లతో 7వ స్థానంలో ఉన్నారు. అలాగే రణబీర్ కపూర్ 36 కోట్లు, హృతిక్ రోషన్ 28 కోట్లు, సచిన్ టెండూల్కర్ 28 కోట్ల ట్యాక్స్ పేమెంట్తో టాప్ 10లో ఉన్నారు. ఇంకా క్రికెటర్లలో గంగూలీ 23 కోట్లు, హార్దిక్ పాండ్యా 13 కోట్లు, రిషబ్ పంత్ 10 కోట్ల ట్యాక్స్ చెల్లించారు. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ ఆస్తి విలువ 1000 కోట్లకు మించి ఉంటుందని సమాచారం. స్టార్ క్రికెటర్గా సూపర్ క్రేజ్ ఉన్న కోహ్లీ ఏటా భారీ మొత్తంలో ఆర్జిస్తున్నాడు. టీమిండియా కాంట్రాక్టు ద్వారా 7 కోట్లు వస్తుండగా, మ్యాచ్ ఫీజుల రూపంలో భారీగా ఆదాయం వస్తుంది. ఐపీఎల్ ద్వారా ఏడాదికి 15 కోట్లకు పైగా ఆర్జిస్తాడు. అలాగే ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న విరాట్ ఒక్కో యార్డుకు 7.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఛార్జ్ చేస్తాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా కూడా కోట్లు సంపాదిస్తున్నాడు.